నమస్తే, వెల్కమ్ టు మహానగర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా, టీచర్స్ అందరూ కూడా ఏదైతే ధర్నా చౌక్ అయితే తరలి వచ్చిన పరిస్థితి కూడా అయితే నెలకొంది. దీనికి సంబంధించి పిఆర్టీ ఆధ్వర్యంలో తక్షణమే మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలంటూ కూడా ట్రెక్ చేస్తున్న పరిస్థితి మాట్లాడబోతున్నాం. చాలా మంది టీచర్స్ మనతో పాటు. మేడం చెప్పండి, ప్రధానంగా మీరు ధర్నా చౌక్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? మా అందరి డిమాండ్ ఒకటే సార్, సిపిఎస్ అంతం కావడం, అదొకటే మా మెయిన్ డిమాండ్ సార్. అందు గురించే వచ్చాం సార్. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము, మా స్టాఫ్ వాళ్ళమంతా కలిసి. సిపిఎస్ అనే దాని వల్ల వచ్చే నష్టాలు అనేటివి, అసలు రిటైర్మెంట్ తర్వాత దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కంటే మేము నష్టపోయేవి చాలా ఉన్నాయి సార్. నేను 2003 డిఎస్సి, దాంతోపాటు తర్వాత ఉన్న డిఎస్సి వాళ్ళు కూడా ఉన్నాము. మేము కూడా 20 yearsకి మాకు వచ్చింది, కానీ ఒక 5% కూడా దాన్ని ముందుకి ఫాలో అప్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళకు కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇటు సిపిఎస్ అనేది లేకుండా ఉంటే, మన స్టేట్ అనే కాదు మిగతా వేరే స్టేట్స్లో దీన్ని ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో దీన్ని తీసేశారు. మన దగ్గర కూడా ఇంతమంది ఉద్యోగులకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నా కానీ ఆ సంతోషం అనేది లేదు సార్ మాకందరికి ఈ సిపిఎస్ వల్ల. మేమందరము ఈ ధర్నా వల్ల మాకందరికి కూడా ఈ సిపిఎస్ అనేది పోయి అందరికీ కూడా ఓపీఎస్ వస్తుందని ఆశిస్తున్నాం సార్. చెప్పండి, మీరు చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మేమందరం ఒకటే స్కూల్ నుంచి వచ్చినాం సార్, మహబూబ్ నగర్ మమతాబాద్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చినాము. 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఆందోళనగా ఉంది. అందుకని చెప్పి మాకందరికి కూడా ఓపీఎస్ కావాలి, మా పిల్లలకు కూడా మా పిల్లలకు భరోసా కావాలని చెప్పి వచ్చినాం సార్. మేమందరం కూడా మీరు ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు, అసలు మీకేం కావాలి? మాకు అంటే ఓల్డ్ పెన్షన్ కావాలి సార్. అంటే పెన్షన్ ఇప్పుడు వచ్చే పెన్షన్ అది ఎప్పుడు అది ఎట్లా ఉంది ఏంది అనేది అన్నీ కూడా తెలిసిన తర్వాత మాకు భవిష్యత్తు అంటే భయం అవుతుంది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం అనేదే కానీ తర్వాత మాకు ఏ భరోసా లేదు. కాబట్టి మేము సిపిఎస్ అంతం కావాలని కోరుకుంటున్నాం సార్. ప్రధానంగా మా డిమాండ్ అది, సిపిఎస్ అంతం గురించి కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి మేడం, ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ధర్నా చౌక్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? సార్, మేము ధర్నా చౌక్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మెయిన్గా మేము మహబూబ్ నగర్ నుంచి మా స్టాఫ్ అందరం కలిసి ఓన్ వెహికల్లో మేము ఇక్కడికి వచ్చినాం సార్. రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సిపిఎస్ కావాలి సార్. మాకు అందరూ సిపిఎస్ తొలగించి ఓపీఎస్ రావాలి సార్. ఓపీఎస్ రావడం వల్ల ఏంటి అంటే అది ఒక ఉద్యోగికి ఒక రక్షణ సార్. అది ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ విధానంలో ఏంటి అని అంటే, ఉద్యోగి తను హఠాత్తుగా ఏమన్నా అయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అట్లా ఏం పెన్షన్ రావడం లేదు సార్. మేమందరం కష్టపడి గవర్నమెంట్ సర్వీస్ లో ఉండడానికి, గవర్నమెంట్ కి సర్వీస్ చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత మేము రిటైర్ అయిన తర్వాత మాకు గౌరవంగా మాకు ఇట్లా పెన్షన్ అనేది వస్తే ఫ్యూచర్ లో కూడా మేము మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మాకు ఇది ఒక ఆధారం లాగా ఉంటుందనే మేము గవర్నమెంట్ సర్వీస్ లోకి వచ్చినాం సార్. ఆ ఉద్దేశంతోనే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అంటేనే రాత్రి పగలు కష్టపడి కూర్చొని చదివి అన్ని రకాలుగా కష్టపడి తెచ్చుకున్నటువంటి జాబ్ సార్ ఇది. ఎందుకు ఆలోచిస్తాము అంటే, గవర్నమెంట్ సర్వీస్ లో ఉంటే కంప్లీట్ రక్షణ ఉంటుంది అని. కానీ ఇప్పుడు ఆ రక్షణనే మాకు లేకుండా ఒక ఉద్యోగిలా, ఒక ప్రైవేటు సంస్థలాగా మమ్మల్ని ట్రీట్ చేయడము. అంటే వచ్చినన్ని రోజులు శాలరీ వస్తుంది సార్. అది ఆ శాలరీ మాకు ఖర్చులకు సరిపోతుంది తప్పిస్తే, మేము మాకు వచ్చే శాలరీలనే కట్ చేసి మాకు పెన్షన్ ఇచ్చినా సరే సార్, మాకు అది పెన్షన్ అనేది తర్వాత మాకు చాలా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక ఉద్యోగి తను కరెక్ట్గా 60 సంవత్సరాల వరకు, ఎందుకు రిటైర్మెంట్ ఏజ్ 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల వరకు ఆయన కష్టపడి ఎంతైనా పని చేయగలుగుతాడు. 60 సంవత్సరాల తర్వాత ఆయన పని చేయడానికి వేరే ఎక్కడ పోయి పని చేయాలన్నా ఆయనకు అంత ఇన్కమ్ రానప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్లో ఇన్ని ఇయర్స్ పని చేసిండ్రు కాబట్టి వాళ్ళకి మనము ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎట్లనైనా సరే బ్రతకగలుగుతారు. ఫ్యూచర్లో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు సార్. మేమంతా ఇంట్లో సర్వీస్ చేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్ వస్తే మా కళ్ళ మీద మేము నిలబడతామని మేము గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చినాం సార్. సో అందుకే మేము ఎప్పటికైనా సరే పోరాటం చేస్తాం సార్. అది వచ్చే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. గవర్నమెంట్ మా పరిస్థితులను గుర్తించి మా కోసం ఓపీఎస్లో మమ్మల్ని చేరుస్తుందని చెప్పి, ఎలాగో ఈ గవర్నమెంట్ ముందు నుంచి మేనిఫెస్టోలో కూడా పెట్టింది సార్. ఫస్ట్ ఉద్యోగులకు నేను సిపిఎస్ ఇస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి తన సిపిఎస్ తొలగించి నేను ఓపీఎస్ లో చేర్చుతాను అని తన మేనిఫెస్టోలో కూడా చేర్చిండు. దానిలో భాగంగానే మేము అందుకోసమే పోరాటం చేస్తున్నాము. ఆయన ఈ 5 years లో మాకు ఏ రోజైనా సరే ఆ శుభవార్త వినిపిస్తే మేము ఇంకా ఆయనను ఒక దేవుడిలాగా కొలుచుకుంటాము. జీవితాంతం ఆయనని మేము దేవుడిలానే కొలుచుకుంటామని చెప్పి అనుకుంటున్నాం సార్. చూసుకోవచ్చు, అంటే పూర్తిగా కూడా సిపిఎస్ కి సంబంధించి తక్షణ డిమాండ్స్ నెరవేర్చాలని కూడా మాట్లాడుతున్న పరిస్థితి మాట్లాడదాం.
మేడం చెప్పండి, ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ధర్నా చౌక్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఇంతకుముందు మాట్లాడే మేడం మా సంత కూడా మహమ్మదాబాద్ మండల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్ మాది. మేమంతా ఇక్కడ సిపిఎస్ అంతం కోసం పోరాడుతున్నాం సార్. ఇప్పుడు ఇంతమంది జనాలు ఇక్కడ కనిపిస్తున్నారంటనే అర్థం చేసుకోవాలి దానివల్ల ఎంతమందికి నష్టం జరుగుతుందని. ఎంత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటామో దాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు మేము అంత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు పెన్షన్ అనేది లేకపోతే మేము ఎలా బతకాలి తర్వాత? ఇప్పుడు ఉద్యోగం చేస్తాం, వచ్చిన శాలరీ అంతా ఇప్పుడు మాకు ప్రస్తుతం ఉన్నటువంటి దానికి లోన్ల కటింగ్లకి సరిపోతుంది. అంటే మా జీవితకాలంలో ఒక ఇల్లు తప్ప, మా పిల్లల కొద్ది చిన్నపాటి ఎడ్యుకేషన్ తప్ప మేము ఏం సాధించలేం. తర్వాత మేము నిలదొక్కుకోవడానికి అంటే చేతగానప్పుడు చేసుకోవడానికి కావాలంటే మాకు ఖచ్చితంగా పెన్షన్ కావాలి. అందుకే మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం సార్. రిక్వెస్ట్ చేసి చేసి అలసిపోయాం సార్. నిజం చెప్పాలంటే ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. ఎంతమంది అసలు మధ్యలో చనిపోయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణం సార్. అసలు 500-600 పెన్షన్ రావడం అసలు ఎవరైనా ఊహిస్తారా? రోజు కూలి కూడా నిజంగా ఇప్పుడు 1000 రూపీస్కి తక్కువ లేదు. మరి అలాంటిది మాకు ఒక నెలకు పెన్షన్ ఒక 800-1000 రూపాయలు అంటే మేము ఎలా జీవిస్తాం సార్ ఇప్పుడు ఉన్నటువంటి సిపిఎస్ విధానంలో? మరి దాన్ని తీసేస్తే తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే మేము అందరం పోరాడాలని ఇక్కడికి వచ్చాం సార్. ఇంతమందిని ఇంతగా పోరాడుతున్నాం అంటే గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఎంత కష్టం ఉంది దీంట్లో అని. ఇప్పటికైనా అర్థం చేసుకొని మాకు ఈ సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇస్తుందని ఆశిస్తున్నాం సార్. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నాం, మాకు ఖచ్చితంగా ఓపీఎస్ కావాలి. దానికోసం మేము ఇంకా అవసరమైతే ఇంకా గట్టి పోరాటం చేయడానికి కూడా వెనకాడం. ఇప్పుడు కొద్దిమంది ఇప్పుడు చెప్పాలంటే నిజంగా ఒక 1% అనుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిర్రు అంటే మాత్రం ఈ ఉద్యతం చాలా ఎక్కువగా ఉంటుంది. మేము బ్లాక్ కోడ్ వేసుకోవడానికి కూడా రీజన్ అదే సార్. బ్లాక్ అంటే న్యాయం. మాకు ఎక్కడుంది సార్ న్యాయం? ఆ న్యాయం కావాలని ఈరోజు మేము ఈ డ్రెస్లలో కూడా వచ్చాం. అది ప్రభుత్వం అర్థం చేసుకొని ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు అంటే పూర్తిగా కూడా ప్రభుత్వం తక్షణ మన విజయాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కొంతమంది టీచర్లు కూడా ఉన్నారు, మాట్లాడబోతుంది కదా. మేడం చెప్పండి, ముఖ్యంగా మీరు ధర్నా చౌక్ రావడానికి ఉద్దేశం ఏంటి, ప్రజలు మీ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా మేము ఇక్కడ రావడానికి మేమందరం సిపిఎస్ ఉద్యోగులం అండి. మాకు పెన్షన్ లేదు. పెన్షన్ లేకపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరమైన విషయం. 36 సంవత్సరాలు మా యంగ్ జీవితం అంతా ఇక్కడ గడిపి తర్వాత పెన్షన్ లేకుండా ఫర్దర్ మా జీవితం మేము ఎట్లా బతకాలి? మాకు కంపల్సరీ ఓపీఎస్ కావాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో మాత్రం ఎంత సెక్యూర్ గా ఉండగలుగుతాము. ఇప్పుడు మా జీవితంలో ఉన్న ముఖ్యమైన కాలం అంతా సర్వీస్ చేస్తాం. సర్వీస్ చేసిన తర్వాత 0 పెన్షన్స్ మేము ఎలా బతకగలుగుతామో మీరే చెప్పండి. దానికోసమే మేము ఇక్కడ వచ్చి పోరాటం చేస్తున్నాం అందరం. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో కూడా పెట్టింది కదా, డిమాండ్స్ అయితే మేము నెరవేరుస్తాం. అందులో ఈ ప్రధానమైన డిమాండ్ కూడా ఉంది కదా, మరి చేస్తారు మీరు అనుకుంటున్నారా? చేస్తుందనే మేము అనుకుంటున్నాము. కాబట్టే మా అభిప్రాయం తెలపడానికి ఇక్కడ మేము వచ్చినాము. ఇంతమంది విల్లింగ్ లో ఉన్నారని గవర్నమెంట్ తెలుసుకొని ఖచ్చితంగా మాకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తుందని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చినామండి. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది చేస్తుందని. చెప్పండి, మీరు చెప్పండి మేడం, అసలు మీరు ఏమనుకుంటా ఉన్నారు? ప్రభుత్వం మీ డిమాండ్స్ నెరవేరుస్తుంది ఖచ్చితంగా స్పందిస్తుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే మాది 2003 బ్యాచ్. 3 వాళ్ళది 2004 ముందే వచ్చింది నోటిఫికేషన్. తప్పకుండా మాకు రావాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తుందని నమ్మకంతోనే వచ్చింది. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు, అసలు మీకేం కావాలి? సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకురావాలి అని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఉద్యోగం చేసే ఉపాధ్యాయుడు ఒక పెన్షన్ భరోసా అనేది లేకపోతే పనిచేసే విషయంలో కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. మధ్యగా చనిపోయినట్లయితే ఏం రావట్లేదు. బజార్లో వేరే పనులు చేసుకుంటూ హామీ ఉంది, కానీ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పనిచేసే వాళ్లకు పెన్షన్ అనేది భరోసా. దీన్ని ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు యొక్క షరతులకు తలవొగ్గి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన యొక్క పెన్షన్ హక్కుని వాళ్ళు తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయనను వేచి చూసిన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చాలా రోజులు చూసినాం. చివరగా ఈ రోజు ఒక పిఆర్టీ సంఘం ఆధ్వర్యం లోపల సుమారు 30,000 మంది ఉపాధ్యాయులతోని మరి ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీరు ఎన్నికల హామీలో సిపిఎస్ విధానం రద్దు చేస్తామని మీరు హామీ ఇచ్చారు కాబట్టి దానికి నిలబడి మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా మరి న్యాయం చేసే విధంగా ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకురావాలని చెప్పేసి మరి పిఆర్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి మేడం, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఎన్నేళ్ల నుంచి సిపిఎస్ లో చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్ ఉండాలంటే కంపల్సరీ ఉండాల్సిందే సార్. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే తప్పనిసరి సిపిఎస్ రద్దు చేయాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది.
అందరి పక్షంలో మా సిపిఎస్ రద్దు చేయాలని పిఆర్టీ డిమాండ్ కూడా ఉంది సార్. చెప్పండి మీరు అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? సిపిఎస్ అంతం, పిఆర్టీయు టిఎస్ పంతం, మాకు ఓపీఎస్ కావాలి. చెప్పండి మీరు అసలు ఏ డిపార్ట్మెంట్, మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? సార్ 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా చేసిన ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి పెన్షన్ ఇస్తున్నారు, కానీ 30-35 సంవత్సరాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగి మాత్రము పెన్షన్ చేయడానికి గవర్నమెంట్ అనేక తాత్సారం చేస్తుంది. వాళ్ళకొక న్యాయము, మాకొక న్యాయం ఏంది? వారికి ఏ న్యాయం వర్తిస్తుందో ఉద్యోగులకు కూడా అదే న్యాయం వర్తించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చూసుకోవచ్చు ధర్నా చౌక్ మొత్తం పూర్తిగా కూడా దగ్గర సిచ్యువేషన్ కూడా అయితే మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులంతా కూడా మా డిమాండ్స్ అన్ని తక్షణమే నెరవేర్చాలని కూడా తీవ్రంగా కూడా పడుతుంది. మేడం చెప్పండి, ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? నేను ములుగు జిల్లా నుంచి వచ్చాను. చాలా మంది మేము ఉద్యోగస్తులు అందరము కూడా ఈ రోజు సిపిఎస్ అంతం కోసం పోరాటం చేస్తున్నాము. మా పోరాటాన్ని, మా ఆవేదనని అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారు మా యొక్క సిపిఎస్ ని అంతం చేసేసి అది తీసేసి మాకు ఓపీఎస్ వచ్చేలాగా మీరు చేస్తేనే తలుచుకుంటే అవుతుంది. అది ఖచ్చితంగా మీ యొక్క ఎజెండాలో పెట్టారు. అది మాకు కావాలని మేము ఈ రోజు మా యొక్క న్యాయమైన పోరాటాన్ని మేము ఈ రోజు అడుగుచున్నాము. ఆ పోరాటం ఖచ్చితంగా మాకు వచ్చేటట్టు మీరు చేస్తారని మనవి చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మా ఆవేదనను అర్థం చేసుకోండి. మేము ఒక్కొక్కరము అంటే 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాము. ఆ సర్వీస్ ని మాకు అర్థం చేసేసి మేమంత కష్టం చేస్తున్నాము, మేము దేశానికి సేవను అందిస్తున్నాము. ఆ అన్ని సేవను అర్థం చేసుకొని మేము ఓపీఎస్ గా చేయగలరని మనవి చేస్తున్నాను. ఇది నా తరపున రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని మా సిపిఎస్ ని తీసేసి ఓపీఎస్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. చెప్పండి మీరు ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తారు? మేమందరం కలిసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇష్టపడి మేము రేవంత్ రెడ్డి గెలవాలని మేమందరం కలిసికట్టుగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. ఉపాధ్యాయులు అందరం కలిసి మాకు మేనిఫెస్టో పెట్టిన విధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మా అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. చెప్పండి మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? సార్ మాది జనగాం జిల్లా దేవరపల్లి మండల్. మాది పిఆర్టీ తరఫున సిపిఎస్ మా రూపు మాపి ఓపీఎస్ అమలు కావాలి. మేము మా వయసులో ఉన్నప్పుడు మేమంతా గవర్నమెంట్ కి సేవ చేసినాక వృద్ధాప్యంలో డబ్బులు వస్తేనే జీవనం అనేది గడుస్తుంది. ఇది మా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ సాధించడమే మా లక్ష్యం. చెప్పండి మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఒకటే అండి. 5 ఏళ్ళు వాళ్ళు రాజకీయంలో సర్వీస్ చేస్తే వాళ్ళకి లైఫ్ టైం పెన్షన్ ఇస్తున్నారు. మరి మేము 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 60 సంవత్సరాల తర్వాత మాకు పెన్షన్ అనేది చాలా అవసరము. ఖచ్చితంగా ఈ సిపిఎస్ ని అబాలిష్ చేసి ఓపీఎస్ ని అందించాలని కోరుకుంటూ పూర్తిగా కూడా ధర్నా చౌక్ అంతా జై అంటూ కూడా ఇక్కడ పూర్తిగా చూసుకోవచ్చు. ఇసుక జనం కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా అయితే కనుగొంది. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ప్రభుత్వాన్ని మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ధర్నా చౌక్ రావడానికి ముఖ్య ఉద్దేశం సిపిఎస్ అంతం, సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇవ్వాలి. చెప్పండి మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ధర్నా చౌక్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సార్ నిజాంపేట హై స్కూల్ నుంచి వచ్చాము, మేడ్చల్ జిల్లా. కంపల్సరీ ఇది క్యాన్సిల్ చేస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రస్తుత గవర్నమెంట్ ఆ హోప్ తోటి మేము ఈ ధర్నాకు వచ్చాం. చెప్పండి మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు సిపిఎస్ అనేది ప్రభుత్వ ఉద్యోగ హక్కు. ఈ సిపిఎస్ అనేది తీసేయడం వల్ల ప్రభుత్వానికి ఒక ఉద్యోగికి ఒక నిలకడగా ఉండేటువంటి అంటే సత్యంత వరకు వచ్చే ఒక స్థామత లేకపోతుంది, ఆర్థికంగా ఇబ్బందులు అవుతాయి. కానీ పిల్లలు దాన్ని పట్టించుకోని పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ ఉద్యోగికి పెన్షన్ వస్తే
వాళ్ళ పిల్లలు పట్టించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి 30-35 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి ఒక సిపిఎస్ గా మారిపోవడం వల్ల దానివల్ల బెనిఫిట్స్ ఏం లేవు, పెన్షన్ ఉండదు. పెన్షన్ ఉండదు కాబట్టి మన సొసైటీలో రికగ్నైజ్ చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఈ ప్రాంగణం తెలియజేస్తున్నాము, ఈ PRTU-TS సంఘ పక్షాన ఇంత పెద్ద ధర్నా చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా యొక్క దృష్టిని పెట్టుకొని ఖచ్చితంగా సిపిఎస్ ని రద్దు చేస్తే ఆయన పేరు సువర్ణాక్షరాలతో రాసి పెడతారని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ కూడా ఇది ఖచ్చితంగా మన సీఎం సార్కి ఒక సువర్ణ అవకాశము. వెంటనే ఈ యొక్క ఉద్యోగాల బాధను భరించి చూసి కాబట్టి ఆ సిపిఎస్ రద్దు చేస్తారని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా చేయాలి, ఇది ప్రభుత్వ ఉద్యోగ యొక్క మొదటి ప్రాధాన్యత. కాబట్టి ఈ అవకాశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి NPS విధానాన్ని పెడతారని ఆయన పేరు సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేసినని ప్రకటిస్తానని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా మీరు ధర్నా చౌక్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రధానమైన అసలు మీరు ప్రభుత్వం చేసే డిమాండ్ ఏంటి? సార్ నమస్కారం సార్, మాది కామారెడ్డి జిల్లా. నా పేరు మందా ప్రవీణ్ కుమార్. మేము 2005 తర్వాత ఎవరైతే ఉద్యోగంలో చేరినరో, ప్రభుత్వంలో చేరినరో వారికి పెన్షన్ లేకుండా ప్రభుత్వం ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఈరోజు 30-35 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు మాకు పెన్షన్ లేకపోతే తర్వాత మా బతికెట్లన్న ఉద్దేశంతో మా ప్రధాన డిమాండ్ మా సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు PRTU ఉపాధ్యాయ సంఘం దానికి పిలిపిస్తే ఈరోజు 20,000 మంది టీచర్లము ఈరోజు మాకు OPS కావాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది సార్. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి OPS సాధించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం, పోరాడతాం సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? అసలు మీ డిమాండ్? కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినాం సార్, బాన్సోడ మండలం. నా పేరు చంద్రకాంత్. ఈ సిపిఎస్ 2004 నుంచి వచ్చింది సార్. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి సార్. మాకు 40 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత కూడా మాకు పెన్షన్ లేకపోవడం వల్ల వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం సార్. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఖచ్చితంగా కూడా మేము చేస్తామని చెప్పేసి, మరి ప్రభుత్వం మిమ్మల్ని ఇది చేస్తామని మీరు నమ్ముతున్నారా? ప్రభుత్వానికి మేము డిమాండ్ ఏం చేస్తామంటే సార్, ప్రభుత్వం మేము అడగలే, ప్రభుత్వమే ఓట్ల కోసము ఓట్లలో గెలిస్తే మేము మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టో మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారము దీన్ని రద్దు చేసి సిపిఎస్ని రద్దు చేసి OPS ప్రకటించాలని డిమాండ్ రావడం జరిగింది సార్. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిండ్రో అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీ సిపిఎస్ ఉద్యోగులు అందరూ మాకు OPS వస్తాన ఉద్దేశంతో ఓట్లేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సార్. మీరు చెప్పండి, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకేం కావాలి? ఖచ్చితంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలనేది ప్రత్యేకమైన డిమాండ్. ఎందుకనంటే చాలా సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గమనిస్తే ఎమ్మెల్యే కానీ MP కానీ ఏదైనా పదవి చేసిన తర్వాత అవి ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు పెన్షన్ ఉంది. సో వాళ్ళకి లేని రూల్ మాకెందుకు అనేసి సో కంపల్సరీగా OPS పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. చూసుకోవచ్చు, పూర్తిగా కూడా ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కూడా దాదాపు 10% ఇక్కడికి ఉద్యోగస్తులు వచ్చారు. పూర్తిగా చూసుకోవచ్చు ఎంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు ఏంటనేది మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. చాలా మంది కూడా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. ఇతర రాష్ట్రాల్లో ఇతర ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయో డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీచర్స్ కూడా ఉన్నారు, వస్తున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ధర్నా చౌక్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? సిపిఎస్ రద్దు కోసం అండి. చెప్పండి, మీరు చెప్పండి, మీరు ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు? ధర్నా చౌక్ రావడం ముఖ్య ఉద్దేశం? సిపిఎస్ అనేది మా జీవితాలతో చెలగాటం ఆడుకున్న విషయం. మాకు OPS పాత పెన్షన్ విధానం వర్తింపజేసి మా జీవితాల్లో వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చూసుకోవచ్చు, అంటే పూర్తిగా కూడా ఇది చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ నల్ల టీషర్ట్లు వేసుకొని కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. అసలు మీరు నల్ల టీషర్ట్ వేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? అంటే మాకు ఈ సిపిఎస్ అనే భూతం అనేది మా యొక్క జీవితాలకు మా భవిష్యత్తును ఎంత దెబ్బతీస్తున్న దానికి విషయంలో మేము ఈ నల్ల టీషర్ట్లను ధరించి మేము ఈరోజు మహాధర్నాకు హాజరవ్వడం జరిగింది. ఎందుకనంటే దేశాలలో చట్టాలు చేసేది రాజకీయ నాయకులు. సో వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని పదవులను అనుభవిస్తే అన్ని రకాల పెన్షన్లు వాళ్లకు చేసుకున్నారు. బట్ ఏంటంటే ఒక ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు తన జీవితంలో ఒకసారి ప్రభుత్వ ఉద్యోగిగా ఎక్కితే తను ఒక 36 సంవత్సరాల పాటు 40 సంవత్సరాల పాటు తన జీవితాన్నంతా ధారపోసి ప్రజలకు సేవలు అందిస్తే వాళ్లకు ఉన్న ఒక్క పెన్షన్ కూడా తీసేసి వాళ్లకు ఇచ్చే పెన్షన్ డబ్బులను కూడా కార్పొరేషన్లో పెట్టడము, స్టాక్ మార్కెట్లలో
పెట్టడం ద్వారా అది ఎటువంటి భరోసానివ్వని పెన్షన్ ను ఈ రోజు ప్రభుత్వాలు కల్పిస్తున్నది. కాబట్టి ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మాకు ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని, ఇప్పుడు ఏదైతే జీపీఎఫ్ ఉద్యోగులు ఎవరైతే పెన్షన్ బెనిఫిట్స్ పొందుతున్నారో ఆ పెన్షన్స్ ని మాకు కూడా పునరుద్ధరించాలని చెప్పి, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మా ప్రభుత్వం ఏర్పడే వెంటనే మేము సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మేము ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీనే మేము మళ్ళీ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాము. దీనికి ఇప్పటికీ 20 నెలల కాలం పూర్తయిపోయింది ప్రభుత్వం ఏర్పడి కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఆర్థికంగా ఎటువంటి నష్టం లేకుండా వాస్తవానికి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తే వారు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూటరీని వాళ్ళు ఆపుకోవడం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆర్థికంగా మిగులుబాటు ఉంటది. అయినప్పటికీ కూడా వారు ఆ విధంగా ఆలోచించకుండా వారు ఏం చేస్తున్నారంటే ఆ సిపిఎస్ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో మేము ఈ విధానాన్ని రద్దు చేసి మాకు ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ఈ మహాధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంటే రేవంత్ రెడ్డి అసలు మా దగ్గర చంపిన డబ్బులు లేవు, నన్ను కోసుకొని తిన్న డబ్బులు లేవు అని చెప్పేసి అంటా ఉన్నాడు. మీకు ఇది ఇస్తారని మీరు అనుకుంటా ఉన్నారా? అవునండి, మీరు కోసుకున్నా చంపుకున్నా నరుక్కున్నా మీతో డబ్బులు లేవని మీరు చెబుతున్నారు. బట్ మేము ఇక్కడ డబ్బులు అడగట్లేదు కదా. మాకు 5 డిఏలు మాకు పెండింగ్ లో పెట్టారు. మాకు పిఆర్సీ అనేది గత ప్రభుత్వం వారు ఒక కమిటీని ఇచ్చిపోతే ఆ కమిటీ ఎక్కడ ఉందో ఏం చేస్తున్నారో కూడా తెలియదు మాకు. అలాగే మాకు రకరకాల సమస్యలున్నాయి. ఈఎల్స్ పెట్టుకుంటే సరెండర్స్ పెట్టుకుంటే మాకు ఇప్పటికీ లేవు. జీపీఎఫ్ లో తల్లిదండ్రులు ఇప్పుడు ఉద్యోగులు ఏంటంటే జీపీఎఫ్ ఎందుకు పెట్టుకున్నారని దాచుకున్న డబ్బులు అంటే మా పిల్లల పెళ్లిళ్లకు మాకు ఏదైనా జీవిత కాలంలో ఇంత సంపాదించిన దానికి ఒక ఇల్లు కట్టుకుందామనో లేకపోతే ఆరోగ్య ఖర్చులకు అని చెప్పి జీపీఎఫ్ డబ్బులను దాచుకుంటే ఆ జీపీఎఫ్ డబ్బులు దాచుకున్న డబ్బులు ఇవ్వట్లేదు. సో మరి మేము ఇక్కడ మీకు డబ్బులు అడిగితే ఏమో ఈ విధంగా చెప్తున్నారు మాకు. మరి మేము డబ్బులకు సంబంధించింది కాదు కదా సిపిఎస్ అనేది రద్దు చేయడము. సో మరి ఈ సిపిఎస్ ను రద్దు చేస్తే ప్రభుత్వం పైన ఎటువంటి భారం పడకపోగా ప్రభుత్వానికి సిపిఎస్ ఉద్యోగులకు అయితే ఏదైతే ప్రతి నెల మీరు జమ చేస్తున్నారో ఆ నిధులు మీకు జమ అవుతాయి. ఆ నిధులు మీకు మిగులుతాయి. కాబట్టి ఆ నిధులను మీరు ఇతర అవసరాలకు వాడుకోవచ్చు కదా. సో మీరు సిపిఎస్ ను రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంది, అలాగే సిపిఎస్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కూడా బెనిఫిట్ ఉంది. కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించారో ఆ దాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి. సో మాకు సిపిఎస్ రద్దు ఏకైక లక్ష్యం మాకు పిఆర్టీ సంఘానికి. సో మేము ఈ సందర్భంగా మేము మహాధర్నా ద్వారా మేము సిపిఎస్ ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి, అసలు ధర్నా చౌక్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు ప్రధానమైన ఉద్దేశము. జీవితకాలం సర్వీస్ చేసిన తర్వాత జీవితాంతంలో అనేక ఇబ్బందులతో రిటైర్డ్ అయ్యి బాధలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తొలగిపోవాలని ప్రభుత్వానికి ఈ ధర్నా ద్వారా సమాచారాన్ని అందిస్తున్నాం. వాళ్ళు సమయస్ఫూర్తితో ప్రజల, టీచర్లు, ఉద్యోగస్తులు పడుతున్నటువంటి సమస్యలను మంచిగా సుహృద్భావంతో మంచి రిసీవ్ చేసుకొని సకాలంలో స్పందిస్తారని ఆశిస్తున్నాం. అలాగే యూనివర్సిటీల అభివృద్ధి, వైస్ ఛాన్సలర్లు ఇవన్నీ వాటిపైన ఫోకస్ పెట్టినట్టు మాకు రావాల్సినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి పెన్షను, మా డిఏలు అన్ని సకాలంలో వచ్చే విధంగా మీరు మాకు సహాయ సహకారాలు అందించాలి. అలాగే ప్రభుత్వము ఆలోచన చేయాలి, వాస్తవ పరిస్థితులను గుర్తించాలి. ఎవరో ఏదో కమిటీ ద్వారా కాలయాపన చేయకుండా ఇబ్బందులైన రిటైర్డ్ ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఆ సమస్యలను సకాలంలో సాల్వ్ చేసేసి మమ్మలను ఆనందంగా ఉండేటట్టు సంతోషంగా ఉద్యోగాలు చేసుకునే అవకాశము ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి మా సమస్యలన్నింటినీ సకాలంలో సాల్వ్ చేస్తే మేము సంతోషంగా చేస్తాం. సర్వీస్ మీ ప్రభుత్వానికి మేము పేరు తెస్తాం, మా సంఘానికి తెచ్చుకుంటాం. అలాగే మా వృత్తి ధర్మాన్ని పాటిస్తాం. మీరు ఖచ్చితంగా మా సమస్యలను సాధిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్.
చూసుకోవచ్చు. అంటే పూర్తిగా కూడా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంతమంది కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ధర్నా చౌక్ లో ధర్నా పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి, అసలు ప్రధానమైన డిమాండ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కామారెడ్డి జిల్లా పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు, నా పేరు కుషాల్. ఈరోజు మరి వేలాదిగా మేము అనుకోలేదు ఇంతమంది కూడా వస్తారని. దాదాపు 35,000 మంది ఈరోజు ఈ ధర్నా శిబిరానికి వచ్చారు. ఒకే ఒక లక్ష్యం, సిపిఎస్ అనేది అంతం చేసుకోవాలి. సిపిఎస్ అనే మహమ్మారి మా ఉపాధ్యాయ ఉద్యోగుల జీవితాల నుంచి బయటకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి తప్పకుండా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మరి ఈ మహాధర్నా చూసిన తర్వాత అయినా ప్రభుత్వాలు మరి వాళ్ళు ఆలోచించి మరి సిపిఎస్ను రద్దు చేసే విధంగా ఆలోచించాలని, మరి రేపు జరిగే జేఏసీ సమావేశంలో సబ్ కమిటీ ద్వారా మంచి శుభ సూచకం వస్తుందనే ఆలోచనతో మేము అందరం ఈరోజు ఇంటికి వెళ్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఒకవేళ సిపిఎస్ రద్దు కాకపోతే ఇంతకంటే పెద్ద మొత్తంలో ధర్నాలు చేయడానికి పిఆర్టీయు సంఘం ఎప్పుడు ముందు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పెట్టింది ఏదైతే మీకు సంబంధించిన డిమాండ్లు అన్నిటిని కూడా దాదాపు వచ్చి 20 నెలలు కావస్తుంది, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలోనే అసలు ప్రభుత్వం మీకు ఇచ్చేస్తుందని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా ఇది మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నారని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా సిపిఎస్ కూడా రద్దు చేస్తుందనే మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు పిఆర్టీయు టిఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాలన్న పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిఆర్టీయు మరియు ఇతర సంఘాల బలపరిచినటువంటి ఉద్యమానికి సోదర ఉపాధ్యాయ మిత్రులందరూ వేలాదిగా తరలివచ్చి మరి ఈరోజు సిపిఎస్ అంతం కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది కంట్రీ పెన్షన్గా ఉండి మరి సామాజిక భద్రత లేకుండా ఉంది. ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులకు శాపంగా మారిన భూతంగా మారినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మరి ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించే కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి సోదర ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక భద్రతను కల్పించేటువంటి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వనడాల్. థ్యాంక్ యూ సార్.